హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఒక టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఎల్కతుర్తి సిద్దిపేట హైవే మీద కోళ్ళు ఇడిచిపెట్టిర్రు. కోళ్ళు ఇడిచిపెట్టడం ఓకే. ఇడిచిపెట్టంగానే అందరూ చాలా వరకు కోళ్ళు దొరికాయి కదా అని అందరూ దొరకబట్టడం, దాని వెంబడి వెళ్ళడం. ఎంత దొరికిన కాడికి వాళ్ళు తీసుకొనెళ్ళి ఆ రోజు వండుకోవడం, సంచులలో తీసుకొనెళ్ళిర్రు. అంతా బానే ఉంది. వాటికి ఏమన్నా రోగాలొస్తే రోగం ఉన్న కోళ్ళని కింద ఇడిచిపెడితే పలానా మంచిగా లేవని ఇడిచిపెడితే సరే. రోగం ఉన్న కోళ్ళని ఇడిచిపెట్టి గవర్నమెంట్ ఆల్రెడీ దాని మీద ల్యాబ్ రిపోర్ట్స్ పంపించిర్రు. అదేమన్నారు, ఎవ్వరికీ తెలియని ఒక రోగాన్ని అలా స్ప్రెడ్ చేస్తే తెలుసుకోవాలి కదా. దొరికింది కదా అని ఫ్రీగా తీసుకొని వెళ్తే నాకేదో సినిమా సీన్ గుర్తొస్తుంది. విలన్ ఫ్రీగా సెల్ ఫోన్లు సిమ్లు అమ్మేసి మన సిమ్ కు ఏదో బాంబ్ యాక్టివేట్ చేసి పేల్ చేస్తే అందరు చనిపోతారని సీన్ అట్లుంది. ఏదైనా ఫ్రీగా వచ్చే ముందు దాన్ని మనం ఇది కనీసం గవర్నమెంట్ యాక్షన్ తీసుకునే దాకా నాగాలి కదా. కోళ్ళు ఎక్కడి ఒకటి ఇందులో ఉన్న చాయిసెస్ ఏంది, కోళ్ళు మా వల్ల కాదని పౌల్ట్రీ యజమానతనే ఒకటి తీసేసి ఇచ్చిపెట్టుండ. అలాంటప్పుడు అది తక్కువకే నమ్మేస్తారు కదా. ఆ బర్త్డే నేను భరించలేను అన్న లేదు, ఫ్రీగానే ఇచ్చింది అనుకుందాం. ఫ్రీగానే ఇచ్చినట్టే కనీసం నాకు ఫ్రీగానే ఇవ్వాల్సిందని అట్లానే చెప్పుకుంటారు కదా. ఆ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నా కూడా గవర్నమెంట్ నుంచి ఇక్కడ వాళ్ళే అతను ఇచ్చిపెట్టాడు అని అట్లని చెప్తారు కదా. ఇంకొక కేసు లారీ లాంటిది బోల్తా పడమో లేకపోతే దొంగలు ఇచ్చిపెట్టిపోయడమైనా ఆ దగ్గరలో ఉన్నా గానీ ఎక్కడైనా గానీ మాకు కోళ్ళు మిస్ అయినాయి అని వాళ్ళు చెప్తారు కదా. అది జరగలేదు, ఇది జరగలేదు. ఇప్పటికయ్యి 4-5 రోజులుగా వస్తుంది. అందరు తీసుకెళ్లే వీడియోలు మాత్రమే కనబడుతున్నాయి. మన వర్షన్ ఏముంటది, మనకేమనిపిస్తుంది, అరే మా దగ్గర రాలేదు అనే ఫీలింగే మనకుంటది. ముందు అక్కడ ఏం జరిగిందో మనం తెలుసుకోవాలి. అలా ఫ్రీగా ఇప్పుడు ఎంత నాటుకోళ్ళన్నా, నాటుకోళ్ళు కాకపోయినా కొంచెం జాతి కోళ్ళు అయినా కూడా ఒక 200-300కైనా 100 రూపాయలకైనా ఓడిపోతుంది. 2000 కోళ్ళన్నా 2-3 లక్షలు వస్తాయి. ఊరికైనా ఎందుకు ఇచ్చి పెడతారు అనుకుంటున్నారు చెప్పండి. ఇంకా అది వాళ్ళకే ఏమై ఉంటుంది. మీరు ఇక్కడ ఏమై ఉండే ఛాయిస్ ఉంది. వాటికి ఏమన్నా డిసీజెస్ వస్తే ఇచ్చిపెడతారు, లేదంటే నష్టాలు వస్తే ఇచ్చిపెట్టిపోయినా తక్కువలో ఇచ్చేసిపోతారు. అలాగని ఫ్రీగా తీసిపెట్టి రోడ్డు మీద ఇచ్చిపెట్టి పోరు కదా. దగ్గరలో ఏమన్నా అటువంటి ఉన్నాయని చెక్ చేస్తే కూడా ఎక్కడ అటువంటి కోళ్ళు తీసేసినాం అనే దాఖలాలు ఎక్కడ వినిపించలేదు. సో అది కాకపోతే ఎందుకంటే చాలా ఈజీగానే అందరికి తెలిసిపోయి ఉంటుంది విషయం. అలానా ఇక్కడ పౌల్ట్రీ అతనికి నష్టాలు వచ్చో లేకపోతే అతను దివాలా తీసేసిన అదనే తెలిసి ఉంటుంది. పబ్లిసిటీ కొరకు అయితే ఆ పర్సన్ అయినా నేనే అందరికి కోళ్ళు ఇవ్వాలనుకుంటున్నా, నేను బయటికి లాస్ కమ్మనికో లేకపోతే ప్రజలకు హెల్ప్ సేవ సర్వీస్ అనే పర్పస్ లో అట్లయినా ఇచ్చేస్తారు. అది లేదు ఇది లేదు ఏమై ఉంటుందని మనం చెప్పండి. ఊరికైనా వచ్చినాయి కదా అని కోళ్ళు తినడం కాదు అక్కడ ఏం జరిగి ఉంటుందో. ఇప్పుడు నిజానికి అందులో 7 Seas లో లాగా ఏమైనా వైరస్ లాంటిది అటాక్ చేసిపోయారు అనుకో, అది స్ప్రెడ్ అయితే దాన్ని ఎవరు ఆపుతారు. ఊరికే తీసుకోవడం కాదు కదా. అసలు చిన్న విషయమే. 400-500 కోడి కావచ్చు వైరస్ స్ప్రెడ్ అయి ఉంటే ఇప్పుడు అందరికి ఒక్కసారి తీసుకున్న అందరికి ఇమ్యూనిటీ పడిపోతుంది. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఎట్లా సార్ తెలుసుకొని చెప్పండి. మీరు కోడి బానే ఉండి అంతా బానే ఉంటే ప్రాబ్లం ఏం లేదు. వర్షాలు పడ్డప్పుడు చేపలు వచ్చి పడ్డట్టు కోళ్ళు వచ్చి అట్లే కోళ్ళు వచ్చినాయి దేవుడు ఇచ్చినంత అట్లా వాళ్ళు వెళ్ళిపోతారు, ఫ్రీగానే అయిపోతుంది. కానీ ప్రాబ్లం వస్తే ఎంత సీరియస్ సిచ్యువేషన్ అనగా ఓకే బాగుంటే అంతా ఓకే, వాళ్ళకి దొరికిన వాళ్ళు చాలా హ్యాపీ, దొరికిన వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ కావచ్చు, ఇంకేమన్నా కావచ్చు. కానీ అసలు ఎన్నో ప్రాబ్లమ్ ఫేస్ అయ్యింది. ఎవరికి సాల్వ్ కాని ఒక ప్రాబ్లం వచ్చింది అనుకో బాడీలో, ఇలా సొల్యూషన్ ఏంటిది? ఇప్పుడు విపత్తు, బయలాజికల్ డిజాస్టర్. సూర్య సినిమాలో వస్తుంటాయి కొన్ని, బందోబస్తులో మిడతలు ఇడిచిపెట్టినట్టుగా. ఇంట్లో ఏదైనా ప్రాబ్లం ఉండి ఇడిచిపెడితే ఎట్లా అని అంతే నా ఉద్దేశం. దీని ఏదో పెద్ద సీన్ చేయడం అని ఇంకేదో అందరూ ఎందుకు లైట్ తీసుకోవాల్సిన విషయమేనా కాదన్న డౌట్. మీకేమనిపిస్తుందో చెప్పండి, మీ ఒపీనియన్. ఇప్పుడు కొందరు నేలకతుర్తలం అనుకుంటే వాళ్ళు మాకైతే వచ్చినాయి, తిన్నాం, బాగానే ఉన్నాయి చెప్పారు. గవర్నమెంట్ ల్యాబ్కి తీసుకెళ్ళి వాళ్ళు చెకప్ చేశారు. ఇప్పటికైతే మాకు తెలిసిన ఇందులో ఏం ప్రాబ్లం లేదని చెప్పారు. కోళ్ళని చూస్తే కూడా మనకు వీడియోస్లో కనబడుతున్నాయి, యాక్టివ్గానే ఉరుకుతున్నాయి, బాగానే ఉన్నాయి. బాగుంటే ఓకే, బాగా లేకపోతే ప్రాబ్లం అయితే ఎలా అని మీకని తెలిస్తే కామెంట్ చేయండి. మీ ఎల్కతుర్తి ఆ దగ్గరలో కోళ్ళు దొరికిన వాళ్ళం కానీ ఆ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు తెలిసినా కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎటువంటి ఏమైనా ఉంటే మనం డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.